గంటలు కత్తి బోట్లో పడుకుని తిరుగుతుండావే. అబ్బే ఈ కత్తికి పొదుని ఆడుండదే. పోడు దిగుతాదేవో చూస్తా. నాటిన సెట్టు నీ పేరు మీద ఒకటి నాటకుండా చూసుకో. నన్ను సంపాలంటే భూముల చోటు ములుసుకు రావడా. పాపమాడు మోగోడు సార్ అయితే కడుతో పోయా చూడవరా. బనేన్ 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 తోడు. సార్ పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక నరికేసి వెళ్ళారు సార్. ఓ ఓ ఓ ఓ ఎవరు నువ్వు? సార్ ఏం డాక్టర్ సత్య, మొన్న జీహెచ్లో కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ని. చెప్పు సార్ చావు బతుకులో ఉన్నాన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్. హాస్పిటల్ లోపలికి వచ్చి మరీ అతన్ని చంపేసి వెళ్ళారు సార్. ఎవరో నడితే ఎవరో గురువు మనుషులు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? గురువు సార్. ప్రతి వాళ్ళు ఇలాగే వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన నెక్స్ట్ మినిట్టే మా అమ్మని బెదిరించారు, మా చెల్లెని ఎత్తుకుపోయారని కేసు వాపస్ తీసుకుంటారు. నువ్వు అలా తీసుకోగా? నేను కంప్లైంట్ ఇస్తా. ఇచ్చాక పైనుంచి ఫోన్ వచ్చింది, కింద నుంచి ఫోన్ వచ్చింది, ఆడు చెప్పాడు ఈడు చెప్పాడని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉంటారుగా. రైట్. ప్రిస్క్రిప్షన్ లాగా కోడిగా తిరిగేసిన ట్రాయ్కు అర్థమైతే ట్రాయ్. చదవండి సార్, మీకే అర్థమవుతాయి. వచ్చేస్తారు. ఎంతమందిని చూడలే? ఇంకెన్ని రోజులు పడుతుంది? నమస్తే. చూసుకోండి ఏదన్నా కూడా. సరేనా? మందులు త్వరగా పంపించేయండి. నమస్తే దేవరాజు. బాగున్నావా? బాగున్నా. ఏం దేవరాజు ఎట్లొచ్చినావు? గురువు గారితో మాట్లాడాలి. గురుతోనా? గురు చిన్న పనిలో ఉన్నాడు, వెయిట్ చేయి. ఏం సబ్బు ఆడుతుండావే? ఇంకో పని నీళ్ళు పోసుకుందా? దేవరాజు చేసినాడు. అన్నా, మన కుర్రోళ్ళు ఏదో చేశారని ఒక అతను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు. మ్యాటర్ అయితే చాలా సీరియస్. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. తినేటప్పుడు మాట్లాడకూడదు, నోరు మూసుకుని తిను. సరే అన్న. అవును, నోరు మూసుకుని ఎట్టా తినేదని ఎవరు అడగరా? ఊరికి నేను జోక్ వేసిన మొక్క ఏంట్రా? ఏరా అమ్మ ఎలా ఉంది? అమ్మ బానే ఉంది, నీకోసం వెయిటింగ్. నువ్వు అక్కడ ట్రైన్ ఎక్కావో లేదో, బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. బావాకి నీ మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికే 4 బీర్లు వేసేసి ఉంటాడు. నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. అబ్బా, ఏంట్రా ఈ పిల్ల రౌడీలాగా విజిలేస్తుంది? రౌడీలానా? ఈ విజిల్ పిచ్చ పాపులర్ ఇక్కడ. విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ చూసాను స్వీట్ గా ఉందా? పక్కన కూర్చున్న వాళ్ళతో
వాడేంట్రా అలా నడుపుతున్నాడు? మెంటలోడు. అరే ఓకే, కొంచెం చూసుకోరా. బెల్ట్ పెట్టుకో. ఏంట్రా ఇంత కడుపు మీద? బెల్ట్ పెట్టుకో. పుట్టింటికి పురుడు పోసుకోవాలని వచ్చాను. కారులోనే డెలివరీ అయిపోయేది. ఎవర్రా వాళ్ళు? చెప్తా. అమ్మకేం తెలియకూడదు, నువ్వేం వాక్కు సరేనా? చెప్పనులే. మా దా. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటి మొహంతో చెమట్లు పట్టే? రే నడిపించి తీసుకొచ్చినట్టుంది. కార్లోనే తీసుకొచ్చావుగా? అమ్మా 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 ఏం కాలేదు. అది కదే. బాగున్నాను. రే సత్య నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? అమ్మా 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 పద. రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో? ఒక కాఫీ పెట్టిద్దు పద. నేను చెప్పాను కదా వాడి విషయంలో తలదూర్చొద్దని. మీ అక్క కడుపుతో ఉంది. ఈ యాక్సిడెంట్ జరుగుంటే 3 ప్రాణాలు. అర్థం చేసుకో. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు. కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు. ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేర్రా? సరే అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే నేను చూస్తూ వదిలేమంటారా? రే డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్, కోపం కాదు. తగ్గించుకో. వాళ్ళు రౌడీలు, వాళ్ళు అలానే ఉంటారు. ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు. సార్ నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నా పని నేను చేస్తున్నాను. పోలీసులు కూడా వాళ్ళ పని చేయనివ్వండి ప్లీజ్. సత్య సత్య నా మాట విను. ఇప్పుడున్న పోలీసులు గురు కోసమే పనిచేస్తారు. సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు, అప్పుడు కంప్లైంట్ ఇవ్వు, న్యాయం తప్పక జరుగుతుంది. సార్ అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. నువ్వు వెయిట్ చేయలేవు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య, పిల్లోడు. ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట.
ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట. పాపం వాళ్ళు మామూలు మనుషులు.